శివుణ్ణి ద్వేషిస్తే ఇది శివద్వేషం మంచిది కాదు నాయన అని మహావిష్ణువు చెప్పాడు. సాక్షాత్ బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు ఒక విధంగా తండ్రి వంటివాడు. అంటే అందరూ సమానమే. ముఖ్యమైన వాడు బ్రహ్మ, ఈ పక్కన ఉన్నారు ప్రజాపతులు. అందులో దక్షుడు చాలా ముఖ్యుడు కాబట్టి నాయన నీకు శివద్వేషం మంచిది కాదు. సరే, శివుడికి కోపం వచ్చింది. సతీదేవి దగ్ధమైంది. యోగాగ్నిలో తండ్రి భర్తను నిందిస్తూ ఉంటే సహించలేక యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. మళ్ళీ పార్వతిగా జన్మించింది. ఈ ఘట్టం జరిగేటప్పుడు శివుడు బుద్ధుడయ్యాడు. ఒక జటామండలి ఇలా తీసి ఒక జటనిలా నిలబడితే వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు మొత్తం యజ్ఞమంతా ధ్వంసం చేశాడు. చేసి ఆ కోపంలో పురుషులతో దక్షిణ యొక్క శిరస్సు కట్టించాడు. శిరస్సు పోతే ఏ తలపెట్టాలో మళ్ళీ ప్రార్థించాడు. శివానంద మన్నించు అపరాధం అని. శివుడు కరుణాడు కదా, దయాళుడు, గుణాసక్తుడు. వెంటనే దయగలిగిందని సరే చూసి ఎక్కడైనా తెచ్చిపెట్టుకోవాలి. ఒక మేక తల తెచ్చిపెట్టాడు దక్షుడు.